అలానే మిస్ఎస్ రావు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు సూపర్ 6 అనౌన్స్ చేశారు. ఆ సూపర్ 6ని అమలు చేయట్లేదు అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు పదే పదే ప్రస్తావించేటువంటి అంశం. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి డే 1 నుంచి సూపర్ 6లను అమలు చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా 4,000 రూపాయలు పెన్షన్ని ప్రతి నెల 1వ తారీఖున గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతోటి ఇప్పిస్తున్నారు. ఇక గ్యాస్ సిలిండర్, ఉచిత గ్యాస్ సిలిండర్ 3 ఇస్తానన్నారు సంవత్సరానికి. అవి ఆల్రెడీ 1 సిలిండర్ ఇచ్చేశారు. ఇక ప్రధానంగా తల్లికి వందనం, అలాగే అన్నదాత సుఖీభవ, ఇవి 2 ఆర్థిక పరమైనటువంటి అంశాలతో ముడిపడి ఉన్నటువంటి స్కీమ్స్. ఈ రెండింటిని ఇంప్లిమెంట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ బడ్జెట్లో కేటాయింపులు కూడా చేస్తున్నారు. తల్లికి వందనం విషయంలో ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తాను అని చెప్పారు. ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు ఏడాదికి ఇస్తాను అని చెప్పారు. సో ఈ విద్యా సంవత్సరం ఆరంభం నుంచి ఆ పథకాన్ని అమలు చేయడానికి నిర్ణయించుకొని దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఈ 2 పథకాలు అన్నదాత సుఖీభవ అలాగే తల్లికి వందనం రెండింటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారు. అధికార యంత్రాంగానికి కూడా ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అయితే విడతల వారీగా ఈ పథకాల్ని ఇంప్లిమెంట్ చేయాలా లేదా ఒకే విడతగా ఈ అమౌంట్ని వేయాలా ఆ ఖాతాల్లో అనే దాని మీద మాత్రం చర్చిస్తూ ఉన్నారు. సో తల్లికి వందనాన్ని విడతల వారీగా వేస్తే ఎలా ఉంటుంది అనేది, అన్నదాత సుఖీభవ ఎలాగో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దానికి యాడ్ చేసి కేంద్ర ప్రభుత్వం 3 విడతలుగా ఇస్తుంది కాబట్టి 3 విడతలుగా ఇవ్వడానికి అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి 20,000 రూపాయలు రైతాంగానికి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. అమ్మఒడి కింద తల్లికి వందనం, అమ్మఒడి అనేది జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో అమలు చేసింది. ఇప్పుడు తల్లికి వందనం, ఈ తల్లికి వందనం అనేటువంటి స్కీమ్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని మీద కసరత్తు చేస్తూ ఉన్నారు. ఎలా, అసలు ఈ పథకానికి ఎవరు అర్హులు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఈ తల్లికి వందనం ఇస్తానని చెప్పి అన్నారు. సో తల్లికి వందనానికి అర్హులు ఎవరు అని అంటే, కారులో ఉన్నటువంటి వాళ్ళు, బంగ్లాలో ఉన్నటువంటి వాళ్ళు, ఏసీలు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు అర్హతలు సాధించలేరు, అర్హులు కాదు. దీనికి కొన్ని కండిషన్స్ పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ఏంటంటే తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్ అయి ఉండాలి, నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు అయి ఉండాలి. తెల్ల రేషన్ కార్డు ఎలాగో నిరుపేద కుటుంబాలకే కదా వచ్చేది. తర్వాత నెలకి 300 యూనిట్ల కన్నా ఎక్కువగా విద్యుత్తు కాల్చకుండా ఉండాలి. కారు ఉండకూడదు, కారు ఉండనటువంటి ఫ్యామిలీ, తర్వాత బంగ్లా ఉండనటువంటి ఫ్యామిలీ, ఇలాంటివి కండిషన్స్ పెట్టి ఈ స్కీమ్ని అమలు చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 75% హాజరు శాతం ఉన్నటువంటి వాళ్ళే దీనికి అర్హులు. అంటే స్కూలు డ్రాప్అవుట్స్కి లేదంటే స్కూల్కి అప్పుడప్పుడు వెళ్ళే వాళ్ళకి ఈ స్కీము వర్తించదు. 75% కనీసం హాజరు శాతం ఉన్నటువంటి విద్యార్థినులకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింప చెయ్యాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. సో కండిషన్స్ అప్లై చేసి ఈ స్కీమ్ని అమలు చేయాలి అని చెప్పి భావిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు. కానీ అన్ని వర్గాలకి అంటే ధనవంతులకి, కుబేరులకి, వీళ్ళందరికీ ఇస్తామని చెప్పలేదు. కాకపోతే సామాజిక వర్గాలకు అతీతంగా ఎవరైతే పేదలు ఉంటారో, పేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళకు మాత్రమే ఈ పథకం వర్తింప చేసేలాగా ఇప్పుడు నిబంధనలు పెడుతున్నారు. అప్పుడు కూడా అదే చెప్పారు. ఇప్పుడు ఈ స్కీములన్నీ కూడా జనరల్గా ఏంటంటే పేద వర్గాలకే ఉంటాయి, ఉన్నత వర్గాలకు ఉండవు. ఆర్థికంగా వెనకబడినటువంటి పేద కుటుంబాలకు మాత్రమే స్కీమ్స్ ఏదైనా వర్తింపజేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈవెన్ ఉచిత సిలిండర్ కూడా అలాంటి నామ్స్ తోటి అమలు చేస్తూ ఉన్నారు. పెన్షన్స్ కూడా అదే నామ్స్ తోటి అమలు చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఈ స్కీమ్లో, తల్లికి వందన స్కీమ్లో
అదనంగా ఏంటంటే స్టూడెంట్స్ ఖచ్చితంగా 75% హాజరు శాతం ఉండాలి అనేటువంటి నిబంధన తీసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఈ గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసిన తర్వాత ఈ స్కీమ్ని ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయడానికి ఆల్రెడీ నిధులను సమీకరిస్తున్నారు. సో సూపర్ 6లో ఆల్రెడీ పెన్షన్స్ వస్తున్నాయి, ఉచిత సిలిండర్లు వస్తున్నాయి, తల్లికి వందనం రాబోతుంది, అన్నదాత సుఖీభవ ఇవ్వబోతున్నారు. ఇక ఉచిత బస్సుకు సంబంధించి దానికి కూడా స్టడీ చేస్తున్నారు. తెలంగాణలో ఏం జరుగుతుంది, కర్ణాటకలో ఏం జరుగుతుంది అనే దాని మీద ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఆర్టీసీ ఉన్నతాధికారులు స్టడీ చేస్తున్నారు. ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఆ రెండు రాష్ట్రాల కన్నా మెరుగైన విధంగా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని మీద ఇప్పుడు కసరత్తు జరుగుతుంది. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ఏంటి, విత్ ఇన్ ది డిస్టిక్ మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కల్పిస్తాను అని చెప్పారు. పర్టికులర్గా విత్ ఇన్ ది డిస్టిక్ అని చెప్పారు. సో విత్ ఇన్ ది డిస్టిక్ ఏముంటాయి, పల్లె వెలుగులు ఉంటాయి. ఈ పల్లె వెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళలకు కల్పించబోతున్నారు. దానికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. అయితే కేవలం పల్లె వెలుగు వరకే పరిమితం చేద్దామా, లేదంటే ఎక్స్ప్రెస్లు కూడా పర్మిషన్ ఇద్దామా అనేటువంటిది కూడా పరిశీలన చేస్తున్నారు. కాకపోతే విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ అనేది మాత్రం స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగానంటే అది ఆర్టీసీకి భారం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంతిమంగా ప్రభుత్వం మీద భారం పడుతుంది. పైగా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వాల రాష్ట్ర వ్యాప్తంగానే జిల్లాని యూనిట్గా చేసుకొని ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి మహిళలకి అనౌన్స్ చేశారు. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు ఆయన సిద్ధమవుతూ ఉన్నారు. ఇక బీసీలకి రక్షణ కల్పిస్తూ చట్టం తీసుకొస్తా ఉన్నారు. అది ఆర్థికేతర అంశం కాబట్టి అది ఈజీగా అమలు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సూపర్ 6ని అమలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు రెడీ అయ్యారు. దానికి సంబంధించిన నిధులను కూడా సమీకరించుకున్నారు. డేట్ అనౌన్స్ చేయాల్సి ఉంది. ఈ ఏడాది విద్యా సంవత్సరం ఆరంభం నుంచి తల్లికి వందనాన్ని ప్రారంభించబోతున్నారు. కాకపోతే సింగిల్ టైం పేమెంట్ ఇవ్వాలా, లేదంటే విడతల వారీగా ఇవ్వాలా అనేది ఇంకా నిర్ధారించలేదు. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఈ 10 నెలల్లో ఏం చేశారు అని చెప్పి అడుగుతూనే సూపర్ 6ని డైవర్ట్ చేసేందుకు ఈ అమరావతి రైల్వే, వైశాఖ రైల్వే జోను, పోలవరం ఇవన్నీ చెప్తున్నారు అనేటువంటి ప్రశ్న వేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దానికి సమాధానంగా ఇప్పుడు తల్లికి వందనం మీద రివ్యూ చేసి దీనికి ఒక క్లియర్ కట్ గైడెన్స్లు తీసుకొచ్చి, క్లియర్ కట్ మార్గదర్శకాలను తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. కాకపోతే కండిషన్స్ అప్లై ఉంటుంది ప్రతి స్కీమ్లో కూడా. ఆ కండిషన్స్కి లోబడి ఉండేటువంటి అర్హులకి ఈ స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం అవుతుంది. మరి ఈ కండిషన్స్ లేకుండా ఇవ్వాలా స్కీమ్స్, విత్ ఇన్ ది కండిషన్ అర్హులైనటువంటి వాళ్ళకే ఇవ్వాలా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.